దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము అవసరమైనది ఒక్కటే. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం ప్రకారము, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మన నిత్య జీవితంలో అనేక విషయములకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటామండి. అయితే అందులో ఏది అవసరము ఏది అనవసరం అనే ఆలోచించక అలా జీవనయానంలో ప్రయాణిస్తూనే ఉంటాము. ఒకసారి ఆయా ఆలోచించి దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా అని పరిశీలించుకుంటే జీవితం ఆనందమయం కాగలదండి. అందుకు దేవునితో ఎక్కువగా వాక్యంలో కూడా మనము అనుసంధానం కలిగి ఉండడానికి దేవుడు సమయం ఇస్తారు. అట్టి అలౌకిక ఆనందం అందుకున్న ఒక స్త్రీ మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూడగలమండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనములలో ఆమె బెతనియ మరియా. ఈ భాగంలో ఇరువురు స్త్రీలను గమనించగలమండి. ఒకరు ప్రభువును ఇంట చేర్చుకున్న మార్తా కాగా, మరొకరు ప్రభు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటున్న మార్తా సహోదరి అయిన మరియా. మార్తమ్మ ప్రభువును ఆహ్వానించింది కనుక ప్రభువుకు రుచికరమైన ఆతిథ్యం ఇవ్వాలనుకొని విస్తారమైన పనితో సతమతమైపోతూ మరియ మీద కంప్లైంట్ చేయడానికి యేసు చెంతకు వచ్చిందండి. యేసు బోధ వినడానికి మాత్రం కాదు సుమా. యేసు అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రభు మార్తాకు ఒక హెచ్చరిక చేశారు, మరియకు ఒక గొప్ప వాగ్దానం అనుగ్రహించారు. ఎంత భాగ్యశాలి మరియమ్మ కదండి. అవును, ప్రభు హెచ్చరించినట్లు మన జీవితంలోనూ అవసరమైనది ఒక్కటే, అదే ఉత్తమమైనది ఏర్పరచుకొనుట. నేను నా యేసయ్య, ఇది తప్ప లోకంలో మరేది అవసరం లేదు అనుకుంది మరియ. అందుకే ప్రభువైన యేసు పాదాల దగ్గర కూర్చుందండి మరియా. నీవుంటే నాకు చాలా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా అని పాడుకుంటూ ఉంటామండి. మరి అటు రీతిగా ఈ లోకంలో మనము అన్నిటినీ కూడా విడిచిపెట్టి మరి దేవుని సన్నిధిలో ఉండగలిగితే కీర్తనకారుడు 73లో పలికినట్లుగా యేసే సర్వస్వము అనుకోగలగాలి. వీరిరువురి సహోదరుడు లాజరు అని యేసు అతడిని మరి పునర్జీవము గావించాడు కదండి. మనము చిన్ననాటి నుండి నేర్చుకున్న వాక్యములే. అయితే వాక్యాన్ని ధ్యానించే కొలిది ఎన్నో మర్మములతో కూడిన ఆధ్యాత్మికమైన విషయాలు మనకి గోచరిస్తూ ఉంటాయండి. మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అవన్నీ కూడా మనకి భవిష్యత్తులో ఎన్నో మనకి ఆధ్యాత్మికమైన విషయాలుగా మనము తెలియబడుతూ ఉంటాయి. మార్త ఆయన ఇంట మాత్రమే చేర్చుకుందండి. మరి ఆయనను హృదయంలో చేర్చుకున్నట్లు గమనించగలము. ఈ ఇద్దరి సహోదరులు స్వభావంను మనం పరిశీలిస్తే మనము ఈ విధంగా గమనించగలిగామండి. మార్త వంటగదిని సిద్ధం చేస్తూ ఉంటే మరియా తన హృదయాన్ని ఆలయాన్ని సిద్ధపరుస్తుంది. మార్త లౌకిక ఆహారం కొరకు ప్రయాసపడుతుంది. మరియా అలౌకిక ఆధ్యాత్మికమైన ఆహారం కోసము అలమటిస్తుందండి. లక్షల జనాంగమైన ఇశ్రాయేలులను అత్యద్భుతంగా అరణ్య మార్గంలో 40 సంవత్సరముల పాటు మన్నాతో పోషించిన తండ్రి, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పైగా ఉన్న జనుల యొక్క ఆకలిని తీర్చిన యేసయ్య తన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని కొద్దిసేపు మార్తా విస్మరించింది. మనుషుడు రొట్టె మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి ఒక్క మాట వలనను జీవించిన అనే విషయంను గ్రహించిన మరియా, జీవాహారమును నేనే అని పలికిన యేసయ్యను ఆస్వాదించడానికి, ఆయన మాట వినుటకి ఆయన పాదాల యొద్ద కూర్చున్నది. మార్త ప్రభువును ప్రేమించి విస్తారమైన పనితో ఆయాసపడుతుంది. మరియా అంతకంటే అత్యధికంగా ప్రేమించి విస్తారమైన పాపక్షమాపణ అందుకుందని యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. ఇహలోక విషయములైన ప్రాధాన్యత ఇచ్చింది మార్త, పారమార్థికంగా అనగా పరలోక విషయములకు ప్రాధాన్యత ఇచ్చినది మరియా. ఇద్దరు సహోదరులేండి, కానీ ఇద్దరిలో ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది కదా. మరి నీకు చింత లేదా? ఇంత పనిలో నేనున్నాను కదా, ఆమెను పంపకూడదా నాకు సహాయం చేయడానికి అంటూ యేసునే ప్రశ్నించసాగింది మార్త. కానీ మరియా మౌన నినేదం గావించింది. మరొక చోట ఆమెను గూర్చిన ప్రస్తావనలో కూడా ఒక్క మాట అయినను మాట్లాడలేదు. సియోనులో మౌనముగా ఉండుట దేవుని స్తుతి చెల్లించుటే అని కీర్తనకారుడు పలికినట్లుగా ప్రార్థన చేసింది మరియా. మార్త ప్రభువుతో వాదనకి దిగగా మరియా ప్రభువాకు అనగా బోధ వింటుందండి. ఇంతకు తేలిన పరిహార్థం అనగా మార్త ఏర్పరచుకున్నది అవసరమైన విషయములు. మరియా ఏర్పరచుకున్న ఆ ఒక్క అవసరమైనది ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యము. అందుకే ప్రభువు బాధతో మార్తను హెచ్చరించారు, అవసరమైనది ఒక్కటేనని.
ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దీవించి ఇచ్చిన మరో నూతన జీవితంలోనికి మనము అడుగడినప్పుడు మనము ఏది ఉత్తమమైనది తెలుసుకోగలుగుతున్నామా? అవసరమైనదా అనవసరమైనదా? నా జీవితంలో, మన జీవితములలో అవసరమైనది ఏంటి? భోజనమా, పానమా, వస్త్రమా, గృహమా, లేక ప్రభు పాద సన్నిధి? ఆలోచించుకొని మనకు మనము నిర్ణయించుకుందామండి. ఇవన్నీ కావాలనే ప్రభుని యేసుకు తెలియదా? అందుకే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమో అని విచారించకూడదు, అవి ప్రభు సెలవిస్తున్నారు. ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తారు కనుకనే ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడే అని హెచ్చరిస్తున్నారు. మరియ ఈ విధముగా నీతిని, రాజ్యాన్ని వెతుకుతుందండి. ఇటు రీతిగా దేవుడు మరి అవసరమైన ఏది అన్నది మరియ మాటల ద్వారా మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. 2 భాగంగా రేపటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు అవసరమైనది ఏంటో తెలియజేయడానికి దేవుడు సమయంలో దయచేయనుగాక. ఆమేన్.